వెల్కమ్ టు కెరీర్ పాయింట్. మెడిసిన్ ఒక స్వప్నం, ఒక లక్ష్యం, ఒక ప్యాషన్. కానీ లక్ష్యంలో ఉన్న బైపీసీ విద్యార్థులకు వేలల్లో మెడికల్ సీట్లు వారి ఆకాంక్షల మీద నీళ్లు చల్లుతున్నాయి. మెడిసిన్ చదవాలనుకునే మధ్యతరగతి విద్యార్థుల కల నెరవేరే అవకాశం కేవలం విదేశీ వైద్య విద్యతో మాత్రమే సాధ్యం. అలాంటిది వారి కోసమే స్థాపించబడింది మన రాజరాజేశ్వరి కన్సల్టెన్సీ. భారత ప్రభుత్వంచే గుర్తించబడి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండర్డైజేషన్లో రిజిస్ట్రేషన్ అయిన సంస్థ. ISO 9001 2015లో గుర్తించబడి విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించడమే లక్ష్యంగా ఏర్పడిన సంస్థ రాజరాజేశ్వరి కన్సల్టెన్సీ. V6 స్టూడియోలో మనతో మాట్లాడడానికి రాజరాజేశ్వరి కన్సల్టెన్సీ MD డాక్టర్ నరేష్ సింగ్ గారు, ప్రశ్యూమ్ ప్రైవేట్ లిమిటెడ్ CEO డాక్టర్ భానుప్రకాష్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో నరేష్ గారు. హలో భానుప్రకాష్ గారు. ఓకే డాక్టర్ నరేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి, అసలు ఈ రాజరాజేశ్వరి కన్సల్టెన్సీ గురించి, మీరు చేసే యూనివర్సిటీస్ గురించి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ నరేష్ సింగ్, MD ఆఫ్ రాజరాజేశ్వరి మెడికల్ కన్సల్టెన్సీ. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై మెడికల్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బెంగళూరు. మేము కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్ మరియు జార్జియా, సెంట్రల్ అమెరికాలో ఈ 5 కంట్రీస్లో ఉన్నటువంటి 11 కాలేజీల్లో అడ్మిషన్ చేయడం ISM యొక్క ప్రత్యేకత. డొనేషన్స్ లేకుండా నాణ్యత విలువలు కూడినటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వడం, పేద విద్యార్థులకు అందుబాటులో ఉండేటట్టుగా ఫీ స్ట్రక్చర్ ఉండడం, డొనేషన్ అనేది అసలు తీసుకోకుండా మన విద్యార్థులకు అబ్రాడ్లో సక్సెస్ఫుల్గా MBBS కంప్లీట్ చేయించిన సంస్థ మన రాజరాజేశ్వరి మెడికల్ కన్సల్టెన్సీ. మన విద్యార్థులు అబ్రాడ్లో తెలుగు విద్యార్థులు 2300 మందికి పైగా మరియు మొత్తం భారతదేశంలో 7000 మందికి పైగా డాక్టర్స్ని తీర్చిదిద్దిన సంస్థ ISM. వీటన్నిటికీ మన బ్యాక్ సపోర్ట్గా ఉంటూ మన డాక్టర్ ఫణిభూషణ్ గారికి, డాక్టర్ సోనాల్ మేడం గారికి మరియు శ్రీనేష్ గారికి నా యొక్క ధన్యవాదాలు. మార్చిలో మనకు COVID-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు మూసివేయడం జరిగింది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా అకాడమిక్స్ని కంప్లీట్ చేసి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడం జరిగింది. అందులో మనకు వందే భారత్ మిషన్లో భాగంగా మనకు ఫ్లైట్స్ ఏర్పాటు చేసి, దానితో పాటు మనం కూడా సొంతంగా ఫ్లైట్స్ ఏర్పాటు చేసి వారికి స్టూడెంట్స్కి ఎలాంటి కోవిడ్ సంక్రమించకుండా జాగ్రత్తలు తీసుకొని హెల్త్ కేర్ పాటించి వారి ఇళ్ల స్థలాలకు పంపించడం జరిగింది. ద రియల్ హీరో బాలీవుడ్ నటుడు మన సోను సూద్ గారు కూడా మనకు ISMకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ పేద విద్యార్థులకు అందరికీ మెరిట్ స్కాలర్షిప్ అందిస్తానని చెప్పడం జరిగింది. అందులో మన అవసీనా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఉండడం కూడా గమనార్హం. ఓకే భానుప్రకాష్ గారు, మీరు చెప్పండి, నెక్స్ట్ కోచింగ్ అనేది ఇండియన్ MBBS స్టూడెంట్స్కి అనుగుణంగా మనకి అవసీనా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలు ఎలా అందిస్తున్నారు? అదండి, ఇప్పుడు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది కొత్తగా మనకు ఇంప్లిమెంట్ చేసిన ఎగ్జామ్ అండి. నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది మనకు 2022 నుంచి ఇంప్లిమెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరైతే మనకు ఫారెన్లో MBBS చేసి వచ్చారో వాళ్లకు ఎగ్జామ్ మనం ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అని అంటుండే. కానీ ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ అనేది మనకి ఇక్కడ ఏర్పడ్డ తర్వాత, అంటే మనకు MCI డిజాల్వ్ అయిపోయింది కదా రీసెంట్లీ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఏదైతే ఉందో అది ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి కానివ్వండి, లేదంటే మనకు ఫారెన్లో నుంచి MBBS చేసిన గ్రాడ్యుయేట్స్కి కానివ్వండి, ఇద్దరికీ కూడా ఇట్స్ అ మ్యాండేటరీ ఎగ్జామ్ అనేది పెట్టారనమాట. దట్ ఈస్ కాల్డ్ అస్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ స్టూడెంట్ ఇండియాలో చదివినా లేదంటే బయట చదివినా కూడా ఆఫ్టర్ ద గ్రాడ్యుయేషన్, అంటే మనకి ఇక్కడ ఒక లైసెన్స్డ్ డాక్టర్ లాగా ప్రాక్టీస్ చేయాలి అంటే దే హ్యావ్ టు రైట్ ద స్క్రీనింగ్ టెస్ట్ అండ్ పాస్. సో ఇంతకుముందు ఎలా ఉండే అంటే దెర్ యూస్ టు బీ ఎ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అన్నట్టుగా చెప్పాలి. ఇప్పుడు మన ఇండియన్ స్టూడెంట్సే ఫారెన్ వెళ్ళి చదువుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి స్క్రీనింగ్ కోసం ఎగ్జామ్ ఉంటుండే, కానీ ఇండియాలో మనకు గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్కి మాత్రం ఎలాంటి ఎగ్జామ్ అనేది ఉండకపోతుండే. కానీ ఇప్పుడు ఏంటి అంటే ఎవ్రీవన్ ఆర్ ఫాలోయింగ్ ఇన్ ద సేమ్ బకెట్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ఇప్పుడు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ వచ్చింది కాబట్టి అని కాకుండా మేము అప్రాక్సిమేట్లీ 2016 నుంచే మనకి ISM ఎడ్యుటెక్కి సంబంధించిన అన్ని యూనివర్సిటీస్లో, ఇప్పుడు అవసీనా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అనేది మనకు దుషాన్బే అనే క్యాపిటల్ సిటీలో తజికిస్తాన్ కంట్రీలో ఉంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కాలేజ్ అవుట్ ఆఫ్ 11 కాలేజెస్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ అప్రాక్సిమేట్లీ 6 కంట్రీస్. సో ఇందులో మనం ఏంటి అంటే ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ని తీసుకొచ్చామని చెప్పాలి.
ఇప్పుడు నెక్స్ట్ కోచింగ్ అని అనకుండా ఏంటంటే అండి, ఇప్పుడు MBBS అంటే ఇట్స్ ఎ కంప్లీట్ 5-year కోర్స్. ఇట్స్ నాట్ ఎ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు చాలామంది ఎలా అంటుంటారు అంటే మేము అక్కడ కోచింగ్ ఇస్తాము అని అంటారు. కోచింగ్ ఇస్తాము అంటే అదేంటి, ఒక 5 ఏళ్ల తర్వాత ఒక 6 నెలల్లో లేదంటే ఒక సంవత్సరం పాటు మనకి ఇచ్చే కోచింగ్ అన్నట్టు. కానీ మేము చేసేది అకాడమిక్ రిఫార్మ్స్ ఎలా తీసుకొచ్చామంటే, ఇంటర్మీడియట్ చదువుకున్న విద్యార్థి మనకి ఇక్కడ +2 అయిపోయిన తర్వాత మన 11 కాలేజెస్లో ఏదో ఒక కాలేజ్లో అడ్మిషన్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ మనకి IVCNRలో తీసుకున్నారనుకోండి, ఇమీడియట్లీ మనకి ఇక్కడ చదువుకొని వెళ్ళగానే అక్కడ ఫారిన్ ఫ్యాకల్టీకి ఎక్స్పోజ్ అయిన స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇట్ విల్ బి వెరీ టఫ్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ ద కల్చరల్ బ్యారియర్స్ ఉంటాయి, వాళ్ళకి లాంగ్వేజ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి కానీ యాక్సెంట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి కానీ ప్రాబ్లం ఉంటుంది. సో మనం ఏం చేసామంటే ఇండియన్ లెక్చరర్స్ని తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ చేయడం అనేది జరిగింది. అంటే స్టూడెంట్స్కి కూడా వెళ్ళగానే ఏదో మనం ఫారిన్ ఫ్యాకల్టీకి ఎక్స్పోజ్ అయ్యామని కాకుండా మన ఇండియన్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అక్కడ లెక్చర్స్ టీచ్ చేయడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకొకటి మనకి ఇప్పుడు ఏదైతే కరికులం ఏదైతే ఉంటుందో, మనకు ప్రతి కంట్రీలో ప్రతి యూనివర్సిటీలో కరికులం అనేది డిఫరెంట్ ఉంటుందండి. ఇండియాలో మనకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున కరికులం ఉంటుంది. IVCNRలో తీసుకుంటే మనకు తజికిస్తాన్ కంట్రీ బేస్డ్ అపాన్ కరికులం అనేది ఉంటుంది. కానీ మనం చేసేది ఏంటి అంటే అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ రెక్టర్స్ అంటాం, అంటే హెడ్ ఆఫ్ ద యూనివర్సిటీస్ వాళ్ళతోటి కానీ వైస్ రెక్టర్స్ తోటి కానీ మనం కూర్చొని అక్కడ ఉన్న కరికులంని మన కరికులంని రెండింటిని కూర్చొని వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడి ఏదైనా మనకు కరికులంలో గ్యాప్స్ ఉంటే ఆ కరికులం గ్యాప్స్ని ఫిల్ చేసి, అంటే కంప్లీట్లీ మన ఇండియనైజ్డ్ కరికులంని వాళ్ళ యూనివర్సిటీలో ఇంప్లిమెంట్ చేయడం వల్ల స్టూడెంట్కి డే 1 నుంచి ఇండియన్ లెక్చరర్స్ టీచ్ చేయడం వల్ల, అంటే కోచింగ్ ఇస్ స్మాల్ పార్ట్, బట్ వీ కెన్ సే దట్ 5 years వీఆర్ రన్నింగ్ లైక్ కోచింగ్. ఎందుకంటే ఇండియన్ టీచర్స్ మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాయడానికి ఆల్రెడీ డే 1 నుంచి మనకు స్టూడెంట్స్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే స్టూడెంట్ విల్ హ్యావ్ ఎ గ్లోబల్ నాలెడ్జ్, అంటే వీ కెన్ మేక్ ఎ బెటర్ డాక్టర్ అన్నట్టుగా చెప్పాలి వీళ్ళ పరంగా. సో దట్ ఈస్ హౌ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ IVCNR అండి. IVCNR అనే కాదు, ISM ఎడ్యుటెక్ సంబంధించిన ఏ యూనివర్సిటీ అయినా కూడా యూ విల్ గెట్ సేమ్ కైండ్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఓకే నరేష్ గారు, మీరు చెప్పండి, రాజరాజేశ్వరి కన్సల్టెన్సీ ద్వారా స్టూడెంట్స్కి మీరు ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు? రాజరాజేశ్వరి కన్సల్టెన్సీ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తింపు పొందినటువంటి సంస్థ. మనకు ISO 9001 2015 చే సర్టిఫై అయిన సంస్థ. మనకు డే 1 నుంచి స్టూడెంట్ అడ్మిషన్ అయిన డే 1 నుంచి మనం పాస్పోర్ట్ చేయించడం కానీ, వీసా ప్రాసెస్ కానివ్వండి, HRD అటెస్టేషన్ కానివ్వండి, అపోస్టైల్, ఇవన్నీ ఫ్లైట్ టికెట్స్ కానివ్వండి, ఇవన్నీ మనం దగ్గర ఉండి చూసుకోవడం జరుగుతుంది. తర్వాత వారికి అబ్రాడ్ వెళ్ళే ఒక రోజు ముందు అందరికీ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి వారికి మెడికల్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మెడికల్ కిట్లో అప్రాన్ కానివ్వండి, స్టెథోస్కోప్ కానివ్వండి, ఆ తర్వాత ట్యాబ్, ఆ తర్వాత MCIకి సంబంధించినటువంటి నెక్స్ట్ కోచింగ్ మెటీరియల్, ఫ్లాబ్, తర్వాత వచ్చేసి USMLEకి, ఇవన్నీ కోచింగ్ మెటీరియల్ ఆ రోజే అందజేయడం జరుగుతుంది. డే 1 నుంచే మన నేషనల్ లెవెల్ ఫ్యాకల్టీ అయినటువంటి డాక్టర్ భానుప్రకాష్ గారు కూడా వారికి మన MCI నెక్స్ట్ కోచింగ్ అందించడం జరుగుతుంది. ఆ తర్వాత మనము సమ్మర్ క్యాంప్స్ అయితే అబ్రాడ్ వెళ్ళి 2nd year, 3rd year, 4th year ఏ స్టూడెంట్స్కి సమ్మర్లో కూడా మనం సమ్మర్ వెకేషన్ కోర్స్ నెక్స్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇది మన కన్సల్టెన్సీ మాత్రమే చేస్తుంది. ఇంకా చెప్పాలంటే మన కన్సల్టెన్సీ మొత్తం 5 సంవత్సరాలు స్టూడెంట్ మొత్తం బాధ్యత తీసుకొని ఆయన మొత్తం 24/7 అవైలబుల్లో ఉంటాం. ఇది మన రాజరాజేశ్వరి కన్సల్టెన్సీ యొక్క ప్రత్యేకత. సర్వీసు ఇవాళ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టూడెంట్. ఓకే ఒక ఏవి చూసి తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు రాజరాజేశ్వరి కన్సల్టెన్సీకి సంబంధించి ఒక ఏవి చూద్దాం. RR కన్సల్టెన్సీ అంటే రాజరాజేశ్వరి కన్సల్టెన్సీ డాక్టర్ నరేష్ సింగ్ గారి ఆధ్వర్యంలో సారు ప్రోత్సాహంతో, మరి సారు చెప్పే విధంగా, సార్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఫాలో అయ్యి మాకు బాగుంటుందని చెప్పి సార్ను బాగా మేము విశ్వాసంగా నమ్మడం జరిగింది. సార్ ద్వారా మరి ఈరోజు మా పిల్లల్ని కిర్గిస్తాన్కు MBBS కోసము పంపడం జరుగుతుంది. కాబట్టి సార్ సర్వీస్ కానీ, సారు మాకు చాలా సర్వీస్ కూడా ఇస్తున్నారు. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మాకు క్లియర్ చేస్తున్నారు. ప్రతిదీ కూడా మాకు ప్రోత్సహిస్తూ ఈ విధంగా ఫాలో అవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రాజరాజేశ్వరి కన్సల్టెన్సీ చాలా మంచిది, మాకు చాలా సాటిస్ఫైగా ఉంది. మా పిల్లల్ని MBBS ఈరోజు పంపిస్తున్నందుకు కూడా మాకు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి పిల్లలు మంచిగా చదువు పూర్తి చేసుకొని రావాలని చెప్పి కూడా మేము ఆకాంక్షిస్తున్నాము. మరి సార్ సర్వీస్ కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి సర్వీసు నరేష్ సింగ్ గారు ఇస్తున్నారు. మరి వారి ఆధ్వర్యంలో పంపిస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా సంతోషిస్తున్నాం సార్.
ఓకే, భానుప్రకాష్ గారు మీరు చెప్పండి. గత 3 సంవత్సరాల నుంచి మనం చూసుకున్నట్లయితే ఎంసీఐలో మీ స్టూడెంట్సే టాప్ ర్యాంక్స్ సాధిస్తూ ఉన్నారు. ఇది ఎలా సాధ్యమైందంటారు? దీనికి కారణాలు ఏంటి? ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ వాట్ వీఆర్ టేకింగ్ ఇన్ ద యూనివర్సిటీస్ అండి. 2016లో మేము ఫస్ట్ స్టార్టింగ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మనకు ఆల్ ఇండియా లెవెల్లో చూసుకుంటే మనకు అప్రాక్సిమేట్లీ 100 యూనివర్సిటీస్ ఉన్నాయి మనకు వెళ్ళడానికి. ఆ 100 యూనివర్సిటీస్లో మనకు ప్రతిసారి కూడా టాప్ 1 టాప్ 2 ర్యాంక్స్ అనేటివి మన యూనివర్సిటీస్లో చదువుతున్న స్టూడెంట్స్ రావడానికి మెయిన్గా మేము తీసుకున్న ఎడ్యుకేషన్ రిఫార్మ్సే మెయిన్ కారణం అన్నట్టుగా చెప్పుకోవాలి. ఇందులో ఏంటంటే అండి, ఇట్ ఈస్ లైక్ హ్యాండ్ హోల్డింగ్ సర్వీసెస్ అంటాం. ఇప్పుడు జనరల్గా కన్సల్టెన్సీ అంటే ఎలా ఉంటుంది అంటే, మనకు ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పించిన తర్వాత స్టూడెంట్స్ అక్కడ వెళ్ళి జాయిన్ అయిపోయిన తర్వాత ద వర్క్ ఈజ్ ఫినిష్ అన్నట్టుగా. కానీ మనం ఏం చేస్తాము అంటే మెయిన్గా అన్నిటికన్నా ఎక్కువ, ఎందుకంటే ఇప్పుడు అన్ని యూనివర్సిటీస్లో కూడా హాస్టల్ అంటాము, లేదంటే మనకు సేఫ్టీ సెక్యూరిటీ అంటాము, లేదంటే మెస్ అంటాము, ఇవి చాలామంది ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ వాట్ ఈస్ ద కోర్ కాంపిటెన్సీ ఆఫ్ ఎ కన్సల్టెన్సీ అంటే మెయిన్గా మనకు ఒక మెడికల్ స్టూడెంట్ అనేది అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు? టు గెట్ ఏ డిగ్రీ. ఆ డిగ్రీ ఎలాంటి డిగ్రీ అతనికి కావాలి అంటే విత్ నాలెడ్జ్ బేస్ ఉన్న డిగ్రీ అనేది కావాలి. అంతేకాకుండా కంప్లీట్ నాలెడ్జ్ తోటి ఆ స్టూడెంట్ అనేది వస్తే అది నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనివ్వండి, లేదంటే యూఎస్ఎంలీ అనివ్వండి, ఎలాంటి ఎగ్జామ్ అయినా క్రాక్ చేయడానికి ఈజీగా చేయగలుగుతారు. ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు స్క్రీన్లో విజువల్స్ చూస్తున్నారు కదా, దీస్ ఆర్ ది యానిమేటెడ్ మెడికల్ వీడియోస్. అంటే నాట్ ఓన్లీ విత్ ద కన్సల్టెన్సీ పార్ట్, ఆల్ ఓవర్ ద వరల్డ్ వీఆర్ ద ఫస్ట్ టు ఇంప్లిమెంట్ యానిమేటెడ్ మెడికల్ వీడియోస్ ఇన్ ద మెడికల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు జనరల్గా మనకి యూట్యూబ్లో చూస్తే చాలా మెడికల్ వీడియోస్ ఉంటాయి, కానీ ఒక మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కరికులంని తీసుకొని స్టార్టింగ్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అనే సబ్జెక్ట్స్ నుంచి తీసుకొని ప్రతి ఒక్క టాపిక్ని యానిమేట్ చేస్తూ ఆ యానిమేటెడ్ మెడికల్ వీడియోస్ అన్ని ఒక ఈ లెర్నింగ్ రూపంలో ఒక వెబ్సైట్లో వేసి దానికి సంబంధించిన వాళ్ళకి నోట్స్ ఇవ్వడం కానీ, వీడియోస్ ఇవ్వడం కానీ, ఆర్ మనకి ఇంతకుముందు చెప్పారు కదా మెటీరియల్ అని, మనకైతే యూఎస్ఎంలీ ఆర్ నెక్స్ట్ కోచింగ్ మెటీరియల్ అంటామో అవన్నీ కూడా మనం యానిమేటెడ్ రూపంలో ఇస్తాము. సో స్టూడెంట్కి ఎలా ఉంటుంది అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవెన్ దో వాళ్ళు లైవ్ క్లాసెస్లో మనకు కాలేజ్లో క్లాసెస్ జరుగుతున్నా కూడా ఏదన్నా టాపిక్ ఆ రోజుకి సంబంధించి వాళ్ళకి అర్థం కాలేదనుకోండి, వాళ్ళు రూమ్కి వచ్చో లేదంటే హాస్టల్కి వచ్చో వాళ్ళకున్న వెబ్సైట్ ఐడి పాస్వర్డ్ ఓపెన్ చేసుకుని ప్రతి ఒక్క వీడియో లెక్చర్ని ఎన్ని టైమ్స్ అన్నా వాళ్ళు చూసుకోవచ్చు. ప్లస్ వాళ్ళకి మనం టెక్స్ట్ బుక్స్ ప్రొవైడ్ చేస్తాము, మన ఓన్ ఆథర్ నేనే రాశాను బుక్స్, దాని నుంచి రాసిన వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ప్లస్ దానికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ, కేసెస్ కానీ వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ఇంకా ఏది చదువుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే ఏ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ కూడా అవసరం లేకుండా అకాడమికల్లీ మనకు day 1 నుంచి అండ్ 5th year వరకు కూడా వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ఇట్ టు ద స్టూడెంట్స్. సో ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఇక్కడి వరకు ఈ జర్నీ వరకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. వచ్చాను అంటే మనకు V6 సంస్థ చైర్మన్ గారు ఎవరైతే డాక్టర్ వివేక్ గారు ఉన్నారో, హీ ఈజ్ ద వన్ హూ ఓపెన్డ్ మై ఇన్స్టిట్యూట్. అట్లా అప్పటి నుంచి కూడా నాకు తెలుసు, వెంకటస్వామి గారు ఉన్నప్పటి నుంచి, వివేక్ గారు ఉన్నప్పటి నుంచి కూడా నా ఇన్స్టిట్యూట్కి వచ్చి మేడం గారు ఇంకా వివేక్ గారు ఇద్దరు వచ్చి నా ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశారు. ఆ టైంలో హీ మైట్ బీ ఫీలింగ్ వెరీ హ్యాపీ సీయింగ్ మీ అండ్ రీచింగ్ టు దిస్ స్టేజ్. సో అండ్ హీఈస్ ఆల్సో వెరీ నాలెడ్జబుల్. ప్రతి ఒక్కసారి అంటారు మెడికల్ ఎడ్యుకేషన్ అంటే క్వాలిటీ ఉండాలి, మెడికల్ ఎడ్యుకేషన్ అంటే రోట్ లెర్నింగ్ పద్ధతిలో ఉండొద్దు, బికాజ్ హీ హిమ్సెల్ఫ్ ఇస్ ద డాక్టర్ అండ్ హీ ఆల్వేస్ యూస్ టు టెల్ మీ. అండ్ అలాగే దాన్నే మనము ప్రామాణికంగా తీసుకొని, సో మెడికల్ ఎడ్యుకేషన్ అంటే ఏదో మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుని ఎగ్జామ్ పాస్ అయినట్టుగా కాకుండా రియల్గా స్టూడెంట్కి ఒక థరో నాలెడ్జ్ అనేది ఏదైతే ఇవ్వాలని అనుకున్నామో, వీ కెన్ సే దట్ టుడే వీఆర్ ద వరల్డ్స్ బెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అందించడంలో అండి. అందుకనే మా సంస్థ ద్వారా అప్రాక్సిమేట్లీ 6,000 మందికి మనం ఈ లెర్నింగ్ మెటీరియల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మనం రీసెంట్లీగా కూడా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కూడా మన ప్రోడక్ట్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే నాట్ ఓన్లీ టు ద ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్, ఇలాంటి ప్రోడక్ట్ మనకు వరల్డ్లో లేదు కాబట్టి మనకు హెల్త్ మినిస్టర్ గారు చూసి, మనకు వైస్ ఛాన్సలర్ గారు చూసి కూడా దే సెడ్ దట్ దిస్ ఇస్ ఎక్స్ట్రాఆర్డినరీ కంటెంట్ అండ్ ఇలాంటి మన మెడికల్ ఎడ్యుకేషన్కి చాలా ఉపయోగపడుతుంది, నాట్ ఓన్లీ ఫర్ ద స్టూడెంట్స్, టీచర్స్ కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనం ఇవ్వడం అనేది జరిగింది. సో అలాంటిది మన స్టూడెంట్స్కి రావడం అనేది దే హ్యావ్ టు బీ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఫ్రమ్ అస్. ఓకే నరేష్ గారు మీరు చెప్పండి. మనకి ఉక్రెయిన్ ఉంది, రష్యా ఉంది, అలాగే ఫిలిప్పీన్స్ కూడా ఉంది. ఇవి కాకుండా అవిస్నా యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడానికి, ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? రష్యాలో మరియు ఉక్రెయిన్ కంట్రీస్ యూనివర్సిటీస్ చూసుకున్నట్లయితే ఇవి 6 years MBBS కోర్సు ఉంటుంది. ఇక్కడ మనము 5 years కోర్సు ప్రిఫర్ చేస్తున్నాం. 6 years వల్ల ఏంటంటే 1 year మనకు టైం సేవ్ అవుతుంది. 5 years కోర్స్ తీసుకున్నట్లయితే తర్వాత 1 year వీసా ఎక్స్టెన్షన్ తగ్గుతుంది, పేరెంట్కి భారం తగ్గుతుంది. తర్వాత ఫ్లైట్ టికెట్స్, మెస్ ఫీజ్ కానివ్వండి, 1 year ట్యూషన్ ఫీ, ఇవన్నీ మనకు సేవ్ అవుతాయి. ఇండియన్ కరికులం ప్రకారం 5 years
మనం ఇక్కడ అవసీనా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో కూడా 5 years ఉంది. అందుకోసమే మనము ఉక్రెయిన్, రష్యా కాకుండా మనము ఇది తజకిస్తాన్ ఎంపిక చేయడం జరిగింది. ఇంకొకటి మీరు ఫిలిప్పీన్స్ అన్నారు, అక్కడ మనకు డైరెక్ట్ ఎంబీబీఎస్ ఉండదు, మనకు ప్రీ మెడికల్ కోర్స్ ఉంటుంది. ఆ తర్వాత ఎన్మ్యాట్ ఎగ్జామ్ రాసి ఆ తర్వాత ఎంబీబీఎస్లో జాయిన్ చేస్తారు వాళ్ళు. అది మనకు అలా కాకుండా డైరెక్ట్ 5 years ఎంబీబీఎస్ ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ అవసీనా తాజిక్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. ఇది 1939లో ఎస్టాబ్లిష్ అయినటువంటి విశ్వవిద్యాలయం. దీనికి 81 సంవత్సరాల చరిత్ర ఉంది. మనకు దీంట్లో డైరెక్ట్ ఎంబీబీఎస్ 5 years ఇంగ్లీష్ మీడియం మరియు సపరేట్ హాస్టల్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, మన ఇండియన్ మెస్ ఉంది. తర్వాత వచ్చేసి 1200 అల్ట్రా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, 1200 బెడెడ్. తర్వాత వేదాంత హాస్పిటల్స్ కూడా అటాచ్ ఉన్నాయి. ఇది మొత్తం విశ్వవిద్యాలయం ఒకటే తజకిస్తాన్లో ఉన్నటువంటి దుషాన్బే నగరంలో ఉంది. ఇది మనకు ఢిల్లీ నుంచి 2.5 to 3 hours మనం చేరుకోవచ్చు. అవసీనా తజక్ యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే యుఎస్ఎస్ఆర్లో ఉన్నటువంటి 15 కంట్రీలలో టాప్ బెస్ట్ కాలేజ్ అవసీనా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. ఓకే భానుప్రకాష్ గారు, మీరు చెప్పండి. యుఎస్ఎంఎల్ఈ క్లియర్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా యుఎస్లో సెటిల్ అవ్వాలని చాలా కళ్ళగంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు? అదే అండి, ఇప్పుడు మనం తీసుకున్న అకాడమిక్ రిఫార్మ్స్లో వన్ ఆఫ్ ద థింగ్ ఏంటి అంటే స్టూడెంట్స్కి మనకు జాయిన్ అయిన day 1 నుంచే మనకు ఒక కెరియర్ ఆప్షన్స్ కూడా ఇవ్వాలని. అంటే ఎంబీబీఎస్ అడ్మిషన్ అనేది కాకుండా ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది ఇవ్వడం అనేది కాకుండా ఒక కెరియర్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అంటే, ఓకే యూఎస్కి వెళ్ళి చేయాలి అంటే యుఎస్ఎంఎల్ఏ అనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మనకి యూకేకి వెళ్ళి మన వాళ్ళు ప్రాక్టీస్ చేయాలంటే ప్లాబ్ అనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. కానీ వాళ్ళకు జనరల్గా ఇండియాలో చదువుకున్న చాలామందికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి అవగాహన అనేది ఉండదు. అంటే ఫైనల్ ఇయర్ వచ్చే వరకు కూడా చాలామంది ఎలా చేస్తుంటారు అంటే ఫైనల్ ఇయర్ వచ్చినప్పుడు దే విల్ బి రైటింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్. కానీ మనము అంటే ఒక ఎగ్జామ్కి పర్టికులర్గా మనం ఫోకస్ చేయట్లేదండి. అది యూఎస్ఎంఎల్ఏ కానీ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ కానీ ఎగ్జామ్కి ఫోకస్ చేయకుండా మనము ఒక పర్టికులర్ స్టూడెంట్కి ఎంత మెడికల్ నాలెడ్జ్ రాగలుగుతుంది అని మనం ఫోకస్ చేస్తున్నాము. ఎందుకు అంటే మనం ఇచ్చే మెటీరియల్లో వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనాటమీలో ఒక చాప్టర్ మనం ఇచ్చామనుకోండి, ఆ చాప్టర్కి సంబంధించిన యుఎస్ఎంఎల్ఏ క్వశ్చన్స్ ఉంటాయి, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్లాబ్ క్వశ్చన్స్ ఉంటాయి. కానీ నాలెడ్జ్ మాత్రం మారదు. మీరు ఇండియాలో మెడిసిన్ చదువుకున్నా, ఎక్కడ చదువుకున్నా కూడా హ్యూమన్ బాడీ ఈజ్ అ హ్యూమన్ బాడీ, అది మారదు. సో మేము కంప్లీట్ డీటెయిల్డ్ నాలెడ్జ్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ద క్వశ్చన్స్ అడిగే విధానంలో ప్యాటర్న్లో డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మేము స్టూడెంట్స్కి ఏం చెప్తాము అంటే day 1 ఇచ్చినప్పుడే ఆఫ్టర్ ద గ్రాడ్యుయేట్ ఆఫ్టర్ ద 5th year దే డోంట్ నో వేర్ దే ఆర్ గోయింగ్ టు సెటిల్. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత ప్రపంచం ఇంకోలాగా కనిపిస్తుంటుంది మనకి ఇవాళ రేపు. సో ఖచ్చితంగా ఇండియాకి వచ్చి ఇండియాలోనే ప్రాక్టీస్ చేస్తారు అని చెప్పలేము. ఆ టైంలో ద స్టూడెంట్ మే వాంట్ గో టు యూఎస్ఏ. సో ఆ టైంలో నేను మళ్ళీ యూఎస్ఎంఎల్ఏ కోచింగ్ జర్నీ స్టార్ట్ చేయాలి, అప్పుడు మళ్ళీ నేను ఒక 1-2 years యూఎస్ఎంఎల్ఏ జర్నీలో వేస్ట్ చేయాలి అని అనుకోకుండా, అంటే కెరియర్ ఆప్షన్స్లో కంప్లీట్లీ అవగాహన కల్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్కి. సో అప్పుడు ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ అతని కేపబిలిటీ అండ్ కెపాసిటీస్ని బట్టి నేను ఏది చదువుకోవాలి, ఓకే ఏ ఎగ్జామ్ టఫ్ ఉంది, ఓకే ఒకవేళ మనకు మెజారిటీ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్లో వచ్చి నీట్లో మనకు క్వాలిఫై అయినా కూడా జస్ట్ నారోగా మనకు ఎంబీబీఎస్ సీట్ మిస్ అయిన వాళ్ళు లక్షలలో ఉన్నారు మనకి ఇక్కడ. వాళ్ళు ఇలాంటి డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే మనకు day 1 నుంచి కూడా మనకు ప్రతి ఒక్క మెటీరియల్ మనకు స్టూడెంట్స్కి ఇవ్వడం వల్ల ఇట్ ఈస్ నాట్ జస్ట్ యూఎస్ఎంఎల్ఏ, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ కానీ ప్లాబ్ కానీ ఏదైనా సరే మనకు క్లియర్ చేయడం అనేది వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందండి. అది ఓకే, అంటే వెళ్ళిన స్టార్టింగ్లో ఎవరికి తెలియదు యూఎస్లో సెటిల్ అవ్వాలా లేకపోతే ఇండియాలో సెటిల్ అవ్వాలా, ఎవరికి ఐడియా ఉండదు. సో అలాంటి వాళ్ళకి ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుంది అంటారు? అంటే ఇప్పుడు మనం ఎలా చేస్తాము అంటే ఇప్పుడు ఐఎస్ఎం ఎడ్యుటెక్ కి అసోసియేట్ అయిన 11 యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు అందులో మన ప్రోసెమ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తరఫు నుంచి ఇండివిజువల్ డాక్టర్స్ని మనం అక్కడ ప్లేస్ చేసి ఉంచుతాము. సో ఇండివిజువల్ డాక్టర్స్ ఎందుకు అంటే హ్యాండ్ హోల్డింగ్ అనేది ఖచ్చితంగా స్టూడెంట్స్కి ఉండాలి అని చెప్పేసి. ఇప్పుడు నేను ప్రతి యూనివర్సిటీలో 1.5 months నేను తిరుగుతూ ఉంటాను డిఫరెంట్ కంట్రీస్లలో కూడా. సో ఇక్కడున్న స్టూడెంట్స్కి వెళ్ళినప్పుడే ఒక ఓరియంటేషన్ క్లాస్ అనేది మేము అరేంజ్ చేస్తాము. ఆ ఓరియంటేషన్ క్లాస్లో వెబ్సైట్లో ఏమేమి ఉన్నాయి, మనకు కంటెంట్ ఏముంది, కరికులం ఏముంది, మనకు ఆఫ్టర్ ద గ్రాడ్యుయేట్ ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, కెరియర్ ఆప్షన్స్ ఏంటి అనేది వాళ్ళకు బయట ఇలాంటి ఇన్ఫర్మేషన్ దొరకడం చాలా కష్టం. So we are the academicians and we are having more than 10 years of experience in academic field, especially in the medical education కాబట్టి we gave them all the doors. ఎందుకంటే మనం ఒక రింగ్ రోడ్లో వాళ్ళని కూర్చోబెడితే ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు. అంటే చాలా మంది ఇప్పుడు ఒక కన్సల్టెన్సీ పెట్టారు కదా అని చెప్పేసి ఎంసీఏ కోచింగ్ అనేదో నామ్ లాగా ఎంసీఏ కోచింగ్ ఇన్ ద క్యాంపస్ అని కాకుండా
మీరు ఇప్పుడు ఎక్కడన్నా చూడొచ్చు. ఈవెన్ ఇఫ్ యూ సర్చ్ అబౌట్ ప్రోసెమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ ఐఎస్ఎం ఎడ్యుటెక్ అసోసియేటెడ్ యూనివర్సిటీస్ చూస్తే 7,000 మంది ఒక్క యూనివర్సిటీ నుంచే చదువుతుంది అనడం ఇండియాలో ఎవరు చేయట్లేదు. అంతేకాకుండా ఇంకో ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆన్ అన్ యావరేజ్ మనకు ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ రాసిన తర్వాత మనకు 4,000 నుంచి 4,500 మంది 20,000లో పాస్ అవుతారు. అందులో 450 మంది మన ఐఎస్ఎం ఎడ్యుటెక్ తరఫు నుంచి వచ్చిన స్టూడెంట్సే. అంటే మనకు ఎవరైతే క్వాలిఫైడ్ డాక్టర్స్ 100 యూనివర్సిటీస్ నుంచి 4,000 మంది పాస్ అయితే అందులో 10% మన ఐఎస్ఎం ఎడ్యుటెక్ స్టూడెంట్స్నే మనం ఒక డాక్టర్లను ఇండియాకి ఇవ్వడం అనేది మాకు ఒక గర్వకారణం. సో ఆ కోచింగ్ పరంగా మీరు ఇప్పుడు కోచింగ్ గురించి అడిగారు కాబట్టి ఇప్పుడు నాట్ ఓన్లీ ఇండియన్ ఫ్యాకల్టీస్ని ప్లేస్ చేయడం ఒకటే కాదండి. ఇప్పుడు మా ఇండియన్ ఫ్యాకల్టీస్ అయితే అన్ని సబ్జెక్ట్స్కి వాళ్ళు అక్కడ ఉండి టీచ్ చేస్తారు. అంతేకాకుండా ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మేము ఏం చేస్తాము అంటే ఒక రివిజన్ పరంగా ఓకే అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ వాళ్ళు ఇయర్ మొత్తం చదువుకుంటారు. యానిమేటెడ్ వీడియోస్తో కానీ లేదంటే మన ఇండియన్ లెక్చరర్స్తో కానీ ఇయర్ మొత్తం చదువుకుంటారు. ఇయర్ మొత్తం చదువుకున్న తర్వాత వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసేది కూడా మేమే యూనివర్సిటీ ద్వారా. అంటే మనకి ఇండియాలో ఎలా అయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుందో, యూఎస్లో ఎలా అయితే కేస్ బేస్డ్ డిస్కషన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుందో వాటిని బేస్ చేసుకొని మనమే అక్కడ ఎగ్జామినేషన్ సిస్టమ్ని ఏదైతే మనం మేనేజ్ చేయడం వల్ల, క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల స్టూడెంట్కి ప్రతి ఒక్క ఎగ్జామ్ మీద అవగాహన అనేది ఉంటుంది. అదండి మెయిన్గా మేము చేసే అకాడమిక్ రిఫార్మ్స్ అనేది యూనివర్సిటీస్లో. ఓకే, ఇప్పుడు ఒక ఏబీ చూద్దాము. అవిస్నో స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో సక్సెస్ఫుల్గా 5 years ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మంత్ ఎంసీఐకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థి యొక్క ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఒక ఏబీలో చూద్దాం. Myself Dr. Saidev from Visakhapatnam, Andhra Pradesh. I pursued my MBBS from Avicenna State Medical University, Dushanbe. ఇండియాలో సీట్స్ తక్కువ ఉండడం వల్ల ఐ చోస్ టు గో అబ్రాడ్ అండ్ డూ మై ఎంబీబీఎస్. సో ఐ అప్రోచ్డ్ ఏ కన్సల్టెన్సీ అండ్ కన్సల్టెన్సీ వాళ్ళు ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. ఎగ్జాక్ట్లీ అవే ప్రొవైడ్ చేశారండి. లైక్ సెపరేట్ హాస్టల్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ కానీ, రిచ్ ఇండియన్ ఫుడ్ కానీ, ఎంసీఏ క్లాసెస్ ఎవ్రీ ఇయర్ బై నేషనల్ లెవెల్ ఫ్యాకల్టీ కానీ ఎటువంటి ప్రామిస్ అయితే చేశారో అవే ప్రొవైడ్ చేశారండి. అండ్ నా 5 years స్పాన్లో ఎంత చిన్న ప్రాబ్లం వచ్చినా అకాడమిక్ కానీ నాన్ అకాడమిక్ కానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా దగ్గరుండి సాల్వ్ చేశారండి. అండ్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమొచ్చినా కూడా దే హ్యావ్ ఎ సెపరేట్ ఇండియన్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్డ్ ఓవర్ దేర్ అండ్ ఇండియన్ డాక్టర్స్ ఆర్ అవైలబుల్ ఓవర్ దేర్. సో ఎంత చిన్న ఇష్యూ వచ్చినా, ఎంత పెద్ద ఇష్యూ వచ్చినా దగ్గరుండి సాల్వ్ చేస్తారండి. అండ్ ఈ ఇయర్ ఈ 2020లో ఈ COVID-19 సిచ్యువేషన్లో కూడా అక్కడి నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్ని సేఫ్గా ఇండియాకి ఎవాక్యువేట్ చేసిన డాక్టర్ ఫణిభూషణ్ గారికి మై సిన్సియర్ థ్యాంక్స్ అండి. అండ్ ఇండియాలో సీట్ రాలేదని బాధపడద్దండి. దెర్ ఈజ్ ఆల్వేస్ అన్ ఆపర్చునిటీ అండ్ ఐ సజెస్ట్ యూ టు జాయిన్ అవిసెన్నా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. ఓకే, నరేష్ గారు. ఇప్పుడు మీరు ఏవీలో చూసినటువంటి విద్యార్థి అవసేనియాలో చదివి 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఎంసీఐకి ప్రిపేర్ అవుతున్నాడు. COVID-19 వల్ల రాలేకపోయిండు. ఇంకొకటి నేను పేరెంట్స్కి ఇచ్చే సలహా ఏంటంటే ఫస్ట్ మీరు ఎంసీఐ WHO రికగ్నైజ్ ఉందా లేదా ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి అది యూనివర్సిటీ, అకాడమియా, స్కూలా, ఇన్స్టిట్యూటా ఏంది అనేది మనము యూనివర్సిటీ అయితే మనకు స్కాలర్షిప్స్ రావడం కానీ అక్కడ అటాచ్డ్ హాస్పిటల్ కానీ మనకు ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసి 5 years ఎంబీబీఎస్, 6 years ఎంబీబీఎస్. ఆ తర్వాత డైరెక్ట్ ఎంబీబీఎస్లో ఉందా లేకుంటే ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ చేయిస్తున్నారు. ఇది మనం మొత్తం మెయిన్గా దీనిపైన ఫోకస్ చేసి ఇవి తీసుకొని ఇది గవర్నమెంట్ యూనివర్సిటా లేకుంటే ప్రైవేటా ఇవన్నీ సలహాలు పాటిస్తూ అబ్రాడ్ ఎంబీబీఎస్కి పంపాలి. మనకు కాంటాక్ట్ కావాలంటే స్క్రోలింగ్లో ఉన్నటువంటి నంబర్స్ కాల్ చేస్తే మీకు 24/7 అవైలబుల్ ఉంటాము. మా యొక్క అడ్రస్ 202 PVR రెసిడెన్సీ బిసైడ్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్, బోడుప్పల్, హైదరాబాద్. ఓకే సార్, మీరు చెప్పండి సార్. ఇప్పుడు కొంతమంది తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళకి కొంచెం ఇంగ్లీష్ అనేది ప్రాబ్లం కూడా అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మీరు కోచింగ్ ఏ విధంగా ఇస్తూ ఉంటారు? వాళ్ళు ఎలా 5 years కంప్లీట్ చేయగలరు ఇన్ టైంలో? అదండి, ఇప్పుడు తెలుగు మీడియమే కాకుండా మా దగ్గర నుంచి ఈవెన్ హిందీ మీడియం నుంచి కూడా స్టూడెంట్స్ ఆ యూనివర్సిటీకి వస్తున్న వాళ్ళు ఉంటారు. అందుకనే స్టార్టింగ్లో వాళ్ళకి అక్కడ ఫారిన్ యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీలో అయినా సరే మనకు బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఫస్ట్ సెమిస్టర్లో వాళ్ళకు ఉంటుందండి మ్యాండేటరీగా. సో అదే కాకుండా మెయిన్గా ఏంటి అంటే మనకి ఇక్కడ మనము డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఫ్యాకల్టీ వస్తారు కాబట్టి
మనం ఫ్యాకల్టీని కూడా నార్త్ ఇండియన్ ఫ్యాకల్టీ, సౌత్ ఇండియన్ ఫ్యాకల్టీని మిక్స్ అండ్ మ్యాచ్అప్ చేసి అక్కడ మన ఫ్యాకల్టీ ఉండడం వల్ల సో మన క్లాస్లకు చెప్పేటప్పుడు కూడా అంటే ఇమీడియట్లీ మనకు ఫారెన్ ఫ్యాకల్టీ ఎక్స్పోజ్ అయిపోయారు అనుకోండి, వాళ్ళకి యాక్షన్ బ్యారియర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు. అంతేకాకుండా ఒక సెమిస్టర్ వేస్ట్ అయిపోయినా కూడా వాళ్ళకి ఎలా ఉంటుందంటే మళ్ళీ దాన్ని కోపప్ చేసుకోవడం నెక్స్ట్ సెమిస్టర్ నుంచి చాలా టఫ్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఈ కల్చరల్ బ్యారియర్స్ ఉంటాయి, అన్ని యాక్షన్ బ్యారియర్స్ ఉంటాయి అని చెప్పేసి ద మెయిన్ రీజన్ మేము ఏం చేస్తున్నాము అంటే ఇండియన్ ఫ్యాకల్టీని వెళ్ళి అక్కడ తీసుకెళ్ళి ఆ ఇండియన్ ఫ్యాకల్టీ తోటే ఆ యూనివర్సిటీలో మనము అఫీషియల్గా ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళకి ఇప్పించి దాంట్లో నుంచే మనం క్లాసెస్ చెప్పించడం వల్ల ఈ బ్యారియర్ని తగ్గించగలుగుతున్నాము. ప్లస్ మీన్ వైల్ ఆటోమేటికలీ వాళ్ళు 1 year తర్వాత, 2nd year తర్వాత మనం ఇచ్చే బుక్స్ నుంచి కానీ దేని నుంచి కానీ ఆటోమేటికలీ చదువుకుంటారు కాబట్టి అది దట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్ విత్ అస్ అండి. ఓకే సార్. రాజరాజేశ్వరి కన్సల్టెన్సీ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. షూర్, థ్యాంక్ యూ. ఇది వాటి గుడ్ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.